హలో గాయ్స్! ఈ వ్లాగ్ కోసం మీ అందరూ ఎంతో వెయిట్ చేస్తున్నారని నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే మన వ్లాగ్ ఈసారి బాగానే గ్యాప్ వచ్చింది మరి. ఇంత బిజీ స్కెడ్యూల్‌లో నాకు వీడియోస్ చేయడానికి అస్సలు కుదరలేదు. అయినా సరే మన ఎపిసోడ్స్ అన్నీ ఒక సీక్వెన్స్‌లో ఉన్నాయి. అందుకే నెక్స్ట్ ఎపిసోడ్ ఇదే కాబట్టి ఇంకా ఖచ్చితంగా అప్లోడ్ చేయాల్సిన పరిస్థితి. అండ్ ఇది పెళ్లి రోజు వ్లాగ్ అని ముందే చెప్పేసాను మీకు. అండ్ ఆద్యాని ముందు రెడీ చేస్తే అన్ని పనులు పూర్తయిపోయినట్టే. అందుకే లేట్‌గా లేసినా సరే ఆద్య పనులే పూర్తి చేస్తున్నాను. అండ్ ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి పూజ ఉంది. దానికోసమని రెడీ చేస్తున్నా. ఈ అవుట్‌ఫిట్ ఆల్రెడీ ఆద్య ఇంతకు ముందు వేసుకుంది. బట్ అయినా కూడా మీరు చూడడం అయితే ఇదే ఫస్ట్. ఇంకా ఒరిజినల్ వాయిస్‌తో పూజ ఎలా జరుగుతుందనేది క్లిప్స్ అటాచ్ చేస్తున్నాను. జాన్ వచ్చాడు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చేయాలి కానీ అంత టైం తీయాలి. ఎవ్వరు లేక చూస్తున్నాం మరి ఏం చేయాలి. भूमि भारत ब्रह्म समारभेत शुभे शोभने मुहूर्ते श्री महाविष्णु आत्मनियम समर्पयामि. అండ్ అన్నీ అయిపోయిన తర్వాత అంటే లైక్ మనకు హల్దీ అని ఇలా పెళ్లి కొడుకుని చేసి ఇవన్నీ అయిపోయింది. ఇంకా పెళ్లి రోజే ఇలా వెంకటేశ్వర స్వామి పూజ పెట్టుకున్నారు ఈవినింగ్కి మండపంకి చేరేలాగా. సో మనమైతే ఇక్కడ పెళ్లి వ్లాగ్ అని అన్నాము. పెళ్లి రోజు జరిగిందే చూపిస్తున్నా. అండ్ మండపం దగ్గర అయితే ఇంకా లేదు. నిజంగా ఈరోజు మార్నింగ్ అనిపించింది పెళ్లి హడావిడి మామూలుగా లేదు అనేసి. ఎందుకంటే గెస్ట్లు అందరూ పెళ్లి రోజు మార్నింగే వచ్చారనమాట. సో అందుకనే ఫుల్ ఇల్లంతా సందడిగా ఉంది. ఎక్కువ మంది ఉన్నారు. సో ఫస్ట్ అకేషన్ కదా మాకు కూడా ఇంట్లో. అందుకనేసి ఇంత క్రౌడ్‌ననే ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. వెంకటేశ్వర స్వామి పూజ అని చెప్పేసి అన్నాను కదా, బాలదాసుల్ని రెడీ చేస్తారనమాట. వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి అనేసి. ఒకప్పుడు నిజంగానే ఆ గెటప్స్ అన్నీ ఉండేవేమో, బట్ ఇప్పుడైతే ఏం లేదు. అలా ఊరికే నించోబెట్టి వాళ్ళని బాలదాసుల్లా కాసేపు అనుకొని ఆశీర్వదిస్తారు పెళ్లి కొడుకుని. అది కూడా నేను మీకు ఈ వీడియో క్లిప్లో అటాచ్ చేసి చూపిస్తాను. ఇంతమంది ఇంత హ్యాపీగా మంచిగా పూజ చేసుకుంటున్నారు కానీ నాకు మాత్రం ఫుల్ టెన్షన్గా ఉంది. ఎందుకో తెలుసా, నా అవుట్ఫిట్స్ ఇంకా రెడీ కాలేదు కాబట్టి. ఈవినింగ్ కల్లా రెడీ అవుతాయో లేదో అని ఒక టెన్షన్. ఎందుకంటే మనం ఏదైనా ముందు తీసుకుంటేనే కదా మనం ఆ ఫిట్టింగ్స్ అన్నీ చెక్ చేసుకునేది. నాకు అదే ప్రాబ్లం అయింది. సో మా వాళ్ళు ఇక్కడ మార్నింగ్ పూజ అయిపోయిన తర్వాత టిఫిన్స్ అవి చేసేస్తున్నారు. అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా మేము క్యాటరింగే పెట్టేసుకున్నాము. సో ఫుడ్ కూడా ఆన్ టైం వచ్చింది. నాకు
కెమెరా ఎక్కువగా ఫోకస్ చేసేది వంశీ పైనే. ఈ మధ్య నా వ్లాగ్స్లో మీరు కూడా చూసే ఉంటారు. తను రావడం వల్ల నిజంగా కంటెంట్ దొరికినట్టు అనిపించింది. సో తను రావడం కూడా నాకైతే స్పెషల్ థింగే. అందుకనే నా వీడియోస్లో ఎక్కువ కనపడతాడని స్పెసిఫిక్గా చెప్తున్నా. ఈ పూజంతా అయిపోయాక బాలదాసుల కాళ్ళకి పెళ్ళికొడుకు నమస్కారం చేస్తాడని చెప్పాను కదా, ఆ సీనే ఇది చూడండి. మంచిగా పెళ్లి జరగాలని దీవించు. బాలదాసులు అయిపోయారా? సాయంత్రం నాప్కిన్స్ అన్ని ఇవ్వండి. హాయ్ చెప్పండి. హాయ్ చెప్పు మరి. హాయ్ మెయిన్ కంటెంట్ ఇదే. హాయ్ చెప్పండి. రావణక్క హాయ్. హాయ్ హాయ్. నేనైతే ఆద్య ఫుడ్ తీసుకోవడానికి ఫుల్ కంగారు పెట్టేస్తుంది ఈ పెళ్ళిలో నన్ను అనుకున్నా, కానీ ఎవరు పెట్టినా కూడా తినేసింది. దానివల్లే నాకు కొంచెం టైం దొరికింది వేరే పనులు చేసుకోవడానికి. అండ్ ఇక్కడైతే పెళ్లి కొడుకు పాల కావిడి పూల కావిడి అంటారు కదా, అవి మోసుకొని వెళ్తారంట 2 బిందెలు పట్టుకొని అటు సైడ్ ఇటు సైడ్. అండ్ దాని నిండా ఫుల్ పాకం ఉంటుంది అండ్ ఒక దాంట్లో చలివిడి ఉంటుంది అనేసి అంట. నాకు కూడా తెలియదు ఈ ట్రెడిషన్ అయితే, ఇప్పుడే నేను కూడా చూడటం. కుమారి ఇలా మంచిగా రాయల్‌గా గుడి దాకా తీసుకొని అయితే వచ్చారు సన్నాయి మేళంతో. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏదో పూజ లాంటిది ఉంటుందంట. గుడిలో పూజ ఇచ్చి పంతులు గారికి స్వయం పాకం లాంటివేవో ఇచ్చిన తర్వాత వాళ్ళు తెచ్చిన పానకము, ఈ చలివిడి ఇవన్నీ పంచుతారు. ఆ క్లిప్స్ కూడా నేను అటాచ్ చేశాను. ఒకసారి అయితే చూడండి. కానీ గుడికి వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ ఫన్ ఉండేది. ఎందుకంటే ఏడిపిస్తూ చేస్తాం కదా కొన్ని కొన్ని. ఇక్కడ కూడా అదే జరిగింది. ముచ్చట్లు వేసుకుంటూ టైం పాస్ లాగా వచ్చేసాం గుడి దాకా. ఇలా గుడి చుట్టూ అది తీసుకుని ఆ వెయిట్‌తోనే ప్రదక్షిణలు అయితే చేయించారు. అండ్ వెనకాల వచ్చిన వాళ్ళందరూ కూడా ఫాలో అనుకుంటూ వెళ్ళారు. ఇంకా ఆ తర్వాత గుడిలో పూజ జరిగిందన్నాను కదా, అది చూడండి. మామూలుగా ఇప్పుడుకంట తర్వాత ఇస్తాను. వినాయకుడి దగ్గర, నాగమ్మ వారి దగ్గర, పోచమ్మ వారి దగ్గర, ఇక్కడ దుర్గమ్మ వారికి కొంచెం అంతే.
जगत्कुटुम्बिनः जगत्रक्षणार्थं नीलया अवतीर्णस्याः अवदानेन स्रोजतात् हरिः ओम सजमान्यमानस्यां गोत्रोर्भवस्यां नामदेवस्यां कल्प्या हरिः ओम हरिः ओम ह्रीं क्लीं श्रीं श्रीधवाय नमः ओम नारायणाय नमः ओम माधवाय नमः ఆద్య ఎవరు ఎవరు ఎవరి దగ్గరకు వచ్చినాను కూర్చోకూడదు ఇక్కడైతే పెళ్లి కొడుకుకి గోల్డ్ తీసే ప్రోగ్రామ్ పెట్టారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇలా దిష్టి తీసేసి డబ్బులు ఇస్తున్నారు. అంత క్లియర్ డీటెయిల్స్ తెలీదు కానీ నాకైతే ఇది చేస్తుంటే చూస్తుంది అంతా. సో ఈ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇంకా మధ్యాహ్నం నుంచి పెళ్లి కొడుకు రెడీ అయిపోయి హాల్కి వెళ్ళాలి. సో మనం ఇక్కడ ఏంటంటే డైరెక్ట్గా మండపంలో వ్లాగ్ తీసింది అయితే ఏం లేదు. సో అందుకే ఇంటి దగ్గర వరకు ఏం చేయగలిగామో అది మీకు పాసిబిలిటీస్ చూపిస్తున్నా. ఈవినింగ్ రిసెప్షన్ ఉండి ఎర్లీ మార్నింగ్ పెళ్ళి ఉంది కాబట్టి ఆ టైంలో వ్లాగ్ నేను చేయలేకపోయాను. సో ఇంటి దగ్గర చేసినవన్నీ మీకు చూపిస్తున్నా. అండ్ ఇదైతే హాల్ ఇంటికి దగ్గరలోనే ఉంది ఇది. సో బుట్ట కన్వెన్షన్ ఇదే మా గ్యాంగ్. వీళ్ళంతా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. సో మన వ్లాగ్ ఎక్కువ లేకపోయినా పెళ్ళిలో అయితే బాగానే సరదాగా ఎంజాయ్ చేసాము. ఇదంతా రిసెప్షన్ టైంలో వీ హ్యాడ్ అ లాట్స్ ఆఫ్ ఫన్. బయట నించొని ఫుల్ క్రేజీగా ఎంజాయ్ అయితే చేసాము ఆ టైంలో. అండ్ మిడ్ నైట్ నేను ఇంటికి వచ్చాను. అప్పుడు తీసింది కెమెరా చెకింగ్ కోసం తీసిన వీడియో ఇది. సో మళ్ళీ నెక్స్ట్ శారీ చేంజింగ్కి ఏమేమి కావాలో అన్ని క్యారీ చేయడానికని ఇంటికి వచ్చాను నేను. 1-2 ఆ టైంకి వచ్చాను. నేను పెళ్ళికి వేసుకున్న 2 శారీస్ గెట్ రెడీ విత్ మీలో వెడ్డింగ్ లుక్కి ఎలా ఉంటుంది అనేది చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే రిసెప్షన్కి నేను వేసుకున్న ఈ రెడ్ కలర్ శారీ లుక్ ఎలా ఉందో ఈ ఫొటోస్లో చూస్తారని అటాచ్ చేశాను. ఇంకా గెస్ట్లని రిసీవ్ చేసుకునేసరికి పెళ్ళిలో ఫుల్ ఇన్వాల్వ్ అయిపోయాను. ఫొటోస్ దిగడానికి అసలు ఛాన్సే దొరకలేదు. బట్ మా గ్యాంగ్తో అయితే 1-2 అయినా తీసుకోవాల్సిందే కదా. సో అప్పుడు తీసుకున్న పిక్చర్సే అనమాట ఇవి. ఇదే మన పెళ్ళి వ్లాగ్. సో ఇక్కడ హాల్ చూపించలేదు అని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఎందుకంటే హాల్ వీడియోస్ నేను తీసుకోలేకపోయాను. ఎందుకంటే టైం ఎంగేజ్ చేసుకోలేదు. అండ్ ఇదే మన పెళ్ళి వ్లాగ్. సో ఎపిసోడ్స్ అయితే అయిపోలేదు. డోంట్ మిస్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.